హాయ్, టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే గ్రూప్ బై క్లాస్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ బై క్లాస్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ వైజు సపరేట్ చేయడం కోసం మనము గ్రూప్ బై క్లాస్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లాసులో స్టూడెంట్స్ అందరూ ఒకే రూమ్లో కూర్చుని ఉన్నారు. నేను గ్రూప్ బై జెండర్ అన్న మేల్ అందరూ ఒక గ్రూప్ కింద, ఫిమేల్ అందరూ ఒక గ్రూప్ కింద సపరేట్ అవుతారు. ఈ విధంగా జెండర్ వైజు సపరేట్ చేయడం కోసం నేను గ్రూప్ బై అనే క్లాజ్ని యూస్ చేశా. అదేవిధంగా ఒక కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్స్, ఫిజిక్స్ లెక్చరర్స్, కెమిస్ట్రీ లెక్చరర్స్, ఇంగ్లీష్ లెక్చరర్స్ అందరూ ఒక రూమ్లో కలిసి ఉన్నారు. నేను గ్రూప్ బై సబ్జెక్ట్ అన్న అప్పుడు మ్యాథ్స్ వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద, ఫిజిక్స్ వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద, కెమిస్ట్రీ టీచర్సే ఫ్యాకల్టీస్ అంతా ఒక గ్రూప్ కింద, ఇంగ్లీష్ లెక్చరర్స్ అందరూ ఒక గ్రూప్ కింద సపరేట్ అవుతారు. ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ని సపరేట్ చేయడం కోసం నేను గ్రూప్ బై క్లాస్ అనే దాన్ని యూజ్ చేశాము. గ్రూప్ బై క్లాస్ అనేది యూస్ చేయాలి అంటే మనకి ఒక రూల్ ఉంది. అది ఏంటి అంటే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడు ఏ కాలమ్నైతే యూజ్ చేస్తామో ఆ కాలం అనేది గ్రూప్ బైలో కంపల్సరీగా ఉండాలి. అగ్రిగేట్ ఫంక్షన్స్ కనుక లెఫ్ట్ సైడ్ యూజ్ చేసినట్లయితే రైట్ సైడ్ అనేది యూజ్ చెయ్యవచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్. కానీ జనరల్ కాలమ్స్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక యూజ్ చేసినట్లయితే ఆ కాలమ్స్ కంపల్సరీగా గ్రూప్ బైలో యూజ్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా వద్ద ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ని యూస్ చేసుకుని గ్రూప్ బై క్లాస్కి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంప్లాయీ అనే టేబుల్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 10th డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్, 30 డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఇక్కడ 10th డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీ ఫైండ్ అవుట్ చేయమన్నా. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నంబర్ 10 అన్న. 10th డిపార్ట్మెంట్కి మనము సమ్ ఆఫ్ శాలరీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా 20 డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీ, 30 డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీ. ఇలా నా టేబుల్లో 100 డిపార్ట్మెంట్స్ ఉంటే 100 క్వరీస్ని జనరేట్ చేయాలి. అలా కాకుండా గ్రూప్ బై అనే క్లాజ్ని యూస్ చేసి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజు సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. చూడండి, సెలెక్ట్ ఏం కావాలి నాకు, డిపార్ట్మెంట్ నంబర్ అండ్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్న. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజు సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడు డిఈపిటి నెంబర్ అనే కాలం ఉంది. అది కంపల్సరీగా గ్రూప్ బైలో ఉండాలి. ఎంటర్ అన్న. ఇక్కడ 10th డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీ
20 డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీ, 30 డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేసింది. ఈ విధంగా గ్రూప్ బై అనే క్లాస్ ద్వారా మనము ఏ డిపార్ట్మెంట్ వైజు ఆ డిపార్ట్మెంట్కి సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వన్ మోర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ జాబ్ సమ్ ఆఫ్ salary from employee. Group by జాబ్ అన్న ఏ జాబ్కి ఆ జాబ్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీని ఫైండ్ అవుట్ చేయమన్నా. మీరు గమనించినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడు జాబ్ అనే కాలం ఉంది, అది కంపల్సరీగా గ్రూప్ బైలో ఉండాలి. ఒకవేళ లేనట్లయితే అక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వరీ చూడండి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నంబర్, సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ, కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజు సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నా. చూడండి, 10th డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్, 30 డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ ద్వారా సమ్ము, మ్యాక్స్, మిన్, కౌంట్, యావరేజెస్ని ఫైండ్ అవుట్ చేశాము. అదేవిధంగా సెలెక్ట్ జాబ్ వైజ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ శాలరీ, యావరేజ్ శాలరీ, మ్యాక్స్ శాలరీ, మిన్ శాలరీ, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎంప్లాయీ. గ్రూప్ బై జాబ్, ఏ జాబ్ కా జాబు సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. గ్రూప్ బై అనే క్లాస్ ద్వారా మనము ఏ జాబ్కి ఆ జాబ్ వైజు సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే గ్రూప్ బై ద్వారా ఒకే కైండ్ ఆఫ్ జాబ్స్ని ఒక గ్రూప్ కింద చేసుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా నా వద్ద స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. రోల్ నెంబర్, బ్యాచ్ కోడ్, నేమ్, జీ అంటే జెండర్, డీజే అంటే డేట్ ఆఫ్ జాయినింగ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, రోల్ నెంబర్ 1, బ్యాచ్ కోడ్ B1 అనే బ్యాచ్లో ఉన్నాడు, నేము జార్జ్ మైకెల్, జీ అంటే జెండర్ మేల్, డీజే డేట్ ఆఫ్ జాయినింగ్, ఫోన్ నంబర్, జీమెయిల్. ఈ విధంగా స్టూడెంట్స్లో కొంతమంది స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ సేవ్ చేశాము. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఏ బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేసి అడిగాను. అంటే B1 అనే బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు, B2 అనే బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు, B3 అనే బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు, ఆ విధంగా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ వైజు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేసి అడిగాను. అప్పుడు క్వరీ ఎలా జనరేట్ చేస్తామో చూడండి. సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, బ్యాచ్ కోడ్, కౌంట్ రోల్ నెంబర్స్ ఫ్రమ్ ఏ టేబుల్, స్టూడెంట్స్, గ్రూప్ బై బ్యాచ్ కోడ్ అన్న ఎంటర్. ఇక్కడ B1 అనే బ్యాచ్లో 2 మెంబర్స్ ఉన్నారు, B2లో
3 మెంబర్స్, B3లో 2 మెంబర్స్. ఈ విధంగా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ వైజ్ ఎంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారో మనకి కౌంట్ చేసి డిస్ప్లే చేసింది. నెక్స్ట్ అదే విధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్స్ అనే ఒక టేబుల్ ఉంది. సో ఒకే స్టూడెంటు ఒకేసారి ఫీజు పే చేయాలని రూల్ ఏమీ లేదు. అతడి యొక్క కన్వీనియంట్ని బేస్ చేసుకుని ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 4,500 సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పే చేశాడు. రోల్ నెంబర్ 2 వచ్చి 3,500 ఒకసారి, 1000 ఒకసారి పే చేశాడు. అలా ఒక్కొక్క స్టూడెంటు 3-4 ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఫీజు పే చేస్తారు. అప్పుడు నేను ఏ రోల్ నెంబర్కి ఆ రోల్ నెంబర్ సమ్ ఆఫ్ అమౌంట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నా అప్పుడు ఎలా రాస్తామో చూడండి. సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, రోల్ నెంబర్ సమ్ ఆఫ్ అమౌంట్ అనే కాలం ఫ్రమ్ ఏ టేబుల్ పేమెంట్స్ గ్రూప్ బై రోల్ నెంబర్, ఏ రోల్ నెంబర్కి ఆ రోల్ నెంబర్. 1 అనే అతడు 4,500, 2 అనే అతడు 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసింది 4,500. ఈ విధంగా మనకి ఏ రోల్ నెంబర్కి ఆ రోల్ నెంబర్ వైజు మనకి ఇక్కడ పేమెంట్స్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రోల్ నెంబర్ వైజు గ్రూప్ చేయడం జరిగింది. అదే విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజు హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకోమన్నా సెలెక్ట్ డిఏపిటి నెంబర్, హయ్యెస్ట్ అంటే మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. మీకు ఆల్రెడీ చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ సైడు ఏ కాలం అయితే ఉందో అది గ్రూప్ బైలో కంపల్సరీగా ఉండాలి. ఎంటర్ 10th డిపార్ట్మెంట్లో హయ్యెస్ట్ 16,000, 20లో 12,000, 30లో 11,000. ఈ విధంగా ఏ గ్రూప్కి ఆ గ్రూప్ వైజు సపరేట్ చేయడం కోసం గ్రూప్ బై అనే క్లాస్ని యూజ్ చేస్తాం. జాబ్ వైజ్ మినిమం శాలరీని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఇక్కడ జాబ్ వైజ్ గ్రూప్ బై జాబ్ అన్న. సేల్స్లో లీస్ట్ 3,200, క్లర్క్లో 2,000, మేనేజర్స్లో 10,000, టీచర్స్లో 11,000 అనేది డిస్ప్లే అయ్యింది. ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అన్న సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్. సో కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఎంటర్ 10th డిపార్ట్మెంట్లో 11 మెంబర్స్ ఉన్నారు, 20లో 11, 30లో 11. ఈ విధంగా మనము గ్రూప్ బై అనే క్లాజ్ని యూజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ వైజు ఆ డిపార్ట్మెంట్ని సపరేట్ చేసి డిస్ప్లే చేసుకున్నాం. అదేవిధంగా నాకు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అనే ఒక టేబుల్ ఉంది. ఇక్కడ వరాకిల్ 2 బ్యాచెస్ డిస్ప్లే అయినాయి. అందులోంచి రీసెంట్గా ఏ బ్యాచ్ అయితే బిగిన్ అయిందో దాని డేట్ని డిస్ప్లే చేయమన్నా. అదేవిధంగా ఏఎస్పి, అదేవిధంగా సి, ఎక్స్ఎంఎల్, జావా, వీబీనెట్ ఇలా. అంటే మా ఆర్గనైజేషన్లో సీలు 3 బ్యాచ్లు రన్ అవుతున్నాయి, అందులోంచి రీసెంట్ బ్యాచ్. అదేవిధంగా జావాలు 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయి, అందులోంచి రీసెంట్ బ్యాచ్. అప్పుడు ఎలా రాస్తామో చూడండి. సెలెక్ట్
కోర్స్ కోడ్. మ్యాక్స్ రీసెంట్ అంటే ఏంటి, స్టార్టింగ్ డేట్. ఫ్రమ్ ఏ టేబుల్, బ్యాచెస్. సో గ్రూప్ బై, కోర్స్ కోడ్. ఏ కోర్స్ వైజు ఆ కోర్స్కి రీసెంట్గా బిగిన్ అయిన బ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ ఒరాకిల్ 2 బ్యాచెస్ ఉన్నాయి, 12th Jan ఒకటి, 15th August. బట్ ఇక్కడ డిస్ప్లే అయింది రీసెంట్ బ్యాచ్ వచ్చి 15th August. ఈ విధంగా మనము ఏ కోర్స్కి ఆ కోర్స్ వైజు సపరేట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మల్టీ కాలమ్స్ అంటారు. సెలెక్ట్, డిపార్ట్మెంట్ నంబర్, జాబ్, సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, గ్రూప్ బై, డిపార్ట్మెంట్ నంబర్, అదేవిధంగా జాబ్. దీని మీనింగ్ ఏంటి అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు సపరేట్ అవ్వండి అన్న. అంటే 10th డిపార్ట్మెంట్ అంతా ఒక పక్కకు వస్తారు, 20 డిపార్ట్మెంట్ ఒక పక్కన ఉంటారు, 30 డిపార్ట్మెంట్ ఇంకో పక్కన ఉంటారు. మరలా 10th డిపార్ట్మెంట్లో సేల్స్ మ్యాన్స్ని సమ్ చేస్తుంది, క్లర్క్ని సమ్ చేస్తుంది, టీచర్స్ని క్లర్క్ చేస్తుంది, మేనేజర్స్ని సమ్ చేస్తుంది. అదేవిధంగా 20, అదేవిధంగా 30. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు మరలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ జాబ్కి ఆ జాబ్ వైజు సపరేట్ చేస్తుంది. ఇక్కడ 10th డిపార్ట్మెంటు సేల్స్ని సమ్, క్లర్క్ని సమ్, మేనేజర్. అదేవిధంగా 20, అదేవిధంగా 30. ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజు, ఏ జాబ్కి ఆ జాబ్ వైజు మనకి సపరేట్ చేస్తుంది. దీన్నే మల్టీ కాలమ్స్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు గ్రూప్ బైలో వేర్ క్లాజ్ని యూజ్ చేద్దాము. ఎప్పుడైనా వేర్ క్లాస్ ముందు వాడాలి, ఆ తర్వాతే గ్రూప్ బై యూజ్ చేయాలి. చూడండి, నేను ఒక క్వరీ జనరేట్ చేస్తున్నాను. సో సెలెక్ట్, డిపార్ట్మెంట్ నంబర్, సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, గ్రూప్ వేర్ కమిషన్ ఈస్ నల్, గ్రూప్ బై, డిపార్ట్మెంట్ నంబర్. 10th డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళని సమ్ చేస్తుంది. అదేవిధంగా 20 డిపార్ట్మెంట్లో ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళని సమ్ చేస్తుంది. అదేవిధంగా 30 డిపార్ట్మెంట్. ఇక్కడ ఫస్ట్ వేర్ క్లాస్ అప్లై అవుతుంది. కమిషనీస్ నల్ ఉండాలి, గ్రూప్ బై, డిపార్ట్మెంట్ నంబర్. 10th డిపార్ట్మెంట్ ఒక బ్యాచ్గా, 20 డిపార్ట్మెంట్ ఒక బ్యాచ్గా, 30 డిపార్ట్మెంట్ ఒక బ్యాచ్గా సపరేట్ అవుతుంది. అందులోంచి ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళకి మాత్రమే సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఎవరైతే కమిషన్ తీసుకుంటారో వాళ్ళని మాత్రమే సమ్ అనేది చేయమన్నా. ఇలా మనము గ్రూప్ బైలో వేర్ క్లాజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, సెలెక్ట్, జాబ్ వైజ్, మ్యాక్స్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, వేర్ కమిషన్ ఈస్ నల్, గ్రూప్ బై, జాబ్. ఏ జాబ్కా జాబ్ వైజ్ కమిషన్ తీసుకొని వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీని ఫైండ్ అవుట్ చేయమన్నా. ఇక్కడ సేల్స్ మ్యాన్లో కమిషన్ తీసుకొని వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ, క్లర్క్లో కమిషన్ తీసుకొని వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీ. ఈ విధంగా మనము గ్రూప్ బై ద్వారా ఎవరైతే కమిషన్ తీసుకోరో వాళ్ళలోంచి ఏ జాబ్కా జాబ్ వైజు హయ్యెస్ట్ శాలరీని గెట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ జాబ్కి
ఆ జాబ్ వైజ్ కమిషన్ తీసుకునే వాళ్ళలోంచి హయ్యెస్ట్ శాలరీని ఫైండ్ అవుట్ చేయమన్నా. ఈ విధంగా మనము వేర్ క్లాజ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వరీ చూడండి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళకి సమ్ ఆఫ్ శాలరీని ఫైండ్ అవుట్ చేయమన్నా. డిపార్ట్మెంట్ నెంబర్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ like or percentage. So group by డిపార్ట్మెంట్ నెంబర్ అన్న 10th డిపార్ట్మెంట్లో ఆర్తో బిగిన్ అయిన వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ శాలరీ, అదేవిధంగా 20, అదేవిధంగా 30. నెక్స్ట్ క్వరీ చూడండి. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అంటే 10th డిపార్ట్మెంట్లో ఎవరి యొక్క శాలరీ 5,000 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళని సమ్ ఆఫ్ శాలరీ చేయమన్నా. అదేవిధంగా 20, అదేవిధంగా 30. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వైజు ఎవరి యొక్క శాలరీ 5,000 కంటే అబవ్ ఉంటుందో వాళ్ళందరినీ సమ్ము చేయమన్నా. సో నెక్స్ట్ క్వారీ 5 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయమన్నా. ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ అనేసి చెప్పాను. నెక్స్ట్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ బిట్వీన్ 5,000 and 10,000. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్న ఎవరి యొక్క శాలరీ 5,000 నుంచి 10,000 ఉంటుందో వాళ్ళ యొక్క శాలరీని సమ్ చేయమన్నా. ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజ్. ఇక్కడ మనకి 10th డిపార్ట్మెంట్ 5 to 10,000 మధ్యలో ఉన్న వాళ్ళని సమ్ము చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో సెలెక్ట్ కోర్స్ కోడ్ కౌంట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ వేర్ మంత్స్ అండర్స్కోర్ between state, comma, starting date less than or equals to 3. Group by course code అనేసి కాల్ చేశా. ఈ క్వరీకి క్వశ్చన్ ఏంటి అంటే ద ఫాలోయింగ్ క్వరీ షోస్ ద నంబర్ ఆఫ్ బ్యాచెస్ that started for each subject in the last 3 months. గత 3 నెలల్లో స్టార్ట్ చేసిన బ్యాచ్ యొక్క డీటెయిల్స్ కావాలి అన్న. అది కూడా ఏ కోర్స్కి ఆ కోర్స్. వరాకిల్ తీసుకుందాం. వరాకిల్లో నాకు 2 బ్యాచ్లు బిగిన్ అయినాయి. ఒకటి జాన్యువరి, ఇంకొక బ్యాచ్ వచ్చి ఆగస్ట్లో బిగిన్ అయింది. సో ఇక్కడ మంత్స్ అండ్ స్కోర్ బిట్వీన్ సిస్టమ్ డేట్ అంటే ఇవాళ నవంబర్, స్టార్టింగ్ డేట్ అంటే జాన్యువరి. నవంబర్లో జాన్యువరి తీసేస్తే మనకి 10 months వస్తుంది. 10 అనేది 3 కంటే చిన్నదా కాదు, దాని యొక్క డీటెయిల్స్ రాలేదు. మరి ఆగస్టు తీసుకుంటే అది కూడా 4 months ఉంది, అందుకని రాలేదు. సో ఈ విధంగా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ 3 months లోపు బిగిన్ అయితే దాని యొక్క డీటెయిల్స్ డిస్ప్లే
చేయమన్నా. అదే విధంగా నెక్స్ట్ ఇంకో క్వరీ చూడండి. సెలెక్ట్ ఫ్యాకల్టీ కోడ్, కోర్స్ కోడ్, మ్యాథ్స్ స్టార్టింగ్ డేట్ అంటే రీసెంట్ డేట్ ఫ్రమ్ ఏ టేబుల్ బ్యాచెస్ గ్రూప్ బై ఫ్యాకల్టీ కోడ్. ఏ ఫ్యాకల్టీకి ఆ ఫ్యాకల్టీ, ఏ కోర్స్కి ఆ కోర్స్ వైజు స్టార్టింగ్ డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ ఎఫ్సి కోడ్ అని పడిందండి, ఒక సి ఎక్స్ట్రా పడింది. సో టైపింగ్ మిస్టేక్. ఎఫ్ కోడ్ అంటే ఫ్యాకల్టీ కోడ్. వరాకిల్ జీకే అనే ఫ్యాకల్టీ, అతడు టీచ్ చేసే బ్యాచ్ల్లోంచి రీసెంట్ బ్యాచ్. ఏఎస్పిని డిఏ అనే ఫ్యాకల్టీ, అతడు టీచ్ చేసే బ్యాచెస్లోంచి రీసెంట్ బ్యాచ్. ఈ విధంగా మనము ఇక్కడ వేర్ క్లాజ్ని యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ జాబ్ వైజ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మినిమం సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ లైక్ ఆర్ పర్సంటేజ్. సో ఆర్తో బిగిన్ అవ్వాలి. గ్రూప్ బై జాబ్, ఏ జాబ్కి ఆ జాబ్ వైజు ఎవరి నేమ్ అయితే ఆర్తో బిగిన్ అవుతుందో వాళ్ళలోంచి మినిమం శాలరీని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా గ్రూప్ బై అనే క్లాజ్లో వేర్ క్లాజ్ని యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ బైలో అగ్రిగేట్ ఫంక్షన్స్ ద్వారా ఒక కండిషన్ని అప్లై చెయ్యాలి అంటే మనము హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాము. హ్యావింగ్ అనే క్లాజ్ని దేనికి యూజ్ చేస్తాము అంటే ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ ద్వారా ఒక కండిషన్ని అప్లై చెయ్యాలి అంటే మనము హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాము. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మ్యాక్స్, మిన్, కౌంట్, సమ్ము, యావరేజ్, వీటిల్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తారు. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ ద్వారా ఒక కండిషన్ని అప్లై చేయడం కోసం హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ జాబ్కి ఆ జాబ్ వైజు సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఆ జాబ్లో మినిమం 12 మెంబర్స్ కంటే అబోవ్ ఉంటేనే సమ్ ఆఫ్ శాలరీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, సెలెక్ట్ జాబ్ వైజ్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా? సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై జాబ్. ఇలా అంటే ప్రతి జాబ్కి మనకి సమ్ ఆఫ్ శాలరీ వస్తుంది. కానీ నేనేం చెప్పాను? ఏ జాబ్లో అయితే 12 మెంబర్స్ కంటే అబోవ్ ఉంటారో వాళ్ళకే సమ్ ఆఫ్ శాలరీ అన్న. ఇప్పుడు హ్యావింగ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12. ఇక్కడ 12 మంది కంటే 12 మంది కంటే ఎక్కువ ఉంటేనే డిస్ప్లే చేయమన్నా. ఎంటర్. సేల్స్ మెన్స్లో 16 మంది ఉన్నారు కనుక వాళ్ళని సమ్ చేసింది. క్లర్కుల్లో 13 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని సమ్ చేసింది. నిజానికి టీచర్సు మనకి అదేవిధంగా మేనేజర్స్ కూడా ఉన్నారు. కానీ ఆ జాబ్లో మనకి 12 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు. అందుకని మనకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చెయ్యలేదు. అగ్రిగేట్ ఫంక్షన్ ద్వారా ఒక కండిషన్ని అప్లై చేయడం కోసం హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాము. హ్యావింగ్ ఎప్పుడు గ్రూప్ బై తర్వాతే మనకి డిస్ప్లే చేయాలి. ఇక్కడ నేను ఒక క్వరీ జనరేట్ చేస్తున్నాను.
చూడండి, సెలెక్ట్ కోర్స్ కోడ్ ఫ్రమ్ ఏ టేబుల్, బ్యాచెస్ గ్రూప్ బై కోర్స్ కోడ్ అని ఇచ్చాను. ఒరాకిల్, జావా, .NET ఇలా వస్తుంది. కాకపోతే ఇక్కడ హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1, ఏ బ్యాచ్లో అయితే ఒకటి కంటే ఎక్కువ బ్యాచ్లు రన్ అవుతున్నాయో ఆ బ్యాచ్ యొక్క నేమ్ను మాత్రమే డిస్ప్లే చేయమన్నా. బ్యాచెస్ అనే టేబుల్లో ఒరాకిల్ మాత్రమే 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి, అందువల్ల దాని యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే అగ్రిగేట్ ఫంక్షన్ ద్వారా ఒక కండిషన్ని అప్లై చేయడం కోసం మనము ఏం వాడతామండి, హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ అన్న. బ్యాచెస్ అనే టేబుల్లో ఇక్కడ కోర్స్ కోడ్ వార్ఏ, ఏఎస్పి, సి, XML ఇలా జావా, బీబీనెట్ ఇలా ఉన్నాయి. ఏ కోర్సు కోడ్లో 3 లెటర్స్ కంటే ఎక్కువ ఉన్నాయో ఆ కోర్సు డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే చేయండి అన్న. ఇప్పుడు వార్యాలో 3 లెటర్స్ ఉన్నాయి, దాని డీటెయిల్స్ రావు. చూద్దాం. సెలెక్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, కోర్స్ కోడ్ అనేది డిస్ప్లే అవ్వాలి. అదేవిధంగా కౌంట్ స్టార్ ఫ్రమ్ బ్యాచెస్ గ్రూప్ బై కోర్స్ కోడ్ హ్యావింగ్ ఇక్కడ లెంత్ ఆఫ్ కోర్స్ కోడ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. అది 3 లెటర్స్ కంటే అబవ్ ఉంటేనే డిస్ప్లే చేయాలి. ఓఆర్ఏలో 3 లెటర్సే ఉన్నాయి, రాదు. జావాలో 4 లెటర్స్ ఉన్నాయి కనుక డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ ద్వారా కానీ లేదంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ ద్వారా కానీ ఒక కండిషన్ని అప్లై చేయడం కోసం మనము ఇక్కడ హ్యావింగ్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాము. హ్యావింగ్ క్లాస్ ద్వారా అగ్రిగేట్ ఫంక్షన్స్ని ఒక కండిషన్ని అప్లై చేస్తాము. ఈ విధంగా గ్రూప్ బై అనే క్లాస్ ద్వారా మనము ఏ గ్రూప్కి ఆ గ్రూప్ వైజ్ డేటాను సపరేట్ చేసి కాలిక్యులేషన్స్ అనేది అప్లై చేస్తాము. జనరల్గా అయితే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి 100 డిపార్ట్మెంట్స్ కనుక ఉన్నట్లయితే 100 క్వరీస్ జనరేట్ చేయాలి. అలా కాకుండా గ్రూప్ బై క్లాజ్ ద్వారా మనము 100 డిపార్ట్మెంట్స్కి ఒకేసారి మనము ఈ యొక్క సమ్ ఆఫ్ శాలరీ కానీ, మ్యాక్సిమం శాలరీ కానీ, మినిమం శాలరీ కానీ, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ, యావరేజ్ శాలరీ కానీ ఫైండ్ అవుట్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.